ఎన్ఆర్జీఎస్ ఫండ్ సెంట్రల్ ఫండ్ కింద కరువు పని డబ్బులు పోస్ట్ అయిన చాలా ప్రాబ్లం ఇస్తుంది బాబు. ఆ. ఒకటి ఎందుకు పెన్షన్ వచ్చిన పెన్షన్ పెన్షన్ రోజు రేపురా 5 రోజులుగా 10 రోజులుగా నెలకు రా ఇట్లా మళ్ళా అతను 22లో డబ్బులు ఇచ్చి ఈ రైతులందరికీ డబ్బులు వచ్చినాయి. డబ్బుల నుండి రైతుల నుండి డబ్బులు వసూలు చేసుకోవాలి. మళ్ళీ అట్లా అంటున్నాయి ఆ పరిస్థితి ఉంది. ఎందుకు అతను ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేశాడు. అది 22లో జరిగింది బీఆర్ఎస్. ఆ. అదే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఇదే విషయాన్ని ఎవరన్నా పట్టించుకుంటలేరు అధికారులు పట్టించుకుంటారు. సో ఏమంటున్నా అతను? అతన ఇక రేపు రా ఎల్లుండ్రా నెలకు రా అదే ముచ్చట. అతనితోని భయపడి ఆయన ముందు ఎవ్వరు మాట్లాడలేదు. ఎందుకు? ఇక ఒక మాట గట్టిగా మాట్లాడితే ఆయన ఏమంటాడంటే ఇక రోజు 2 నెలలు తిప్పుతాడు ఆయనకు. ఇదే నేను ముచ్చట మనసులో పెట్టుకుని అదే మనిషి తిప్పుతా ఉంటాడు. 6 నెలల దాకా తిప్పుతాడు. మాట్లాడొద్దు, ఆయన ముందే మాట్లాడొద్దు. ఏం పేరు అతని పేరు? అంజయ్. పోస్ట్ మ్యాన్ అతను. పోస్ట్ మ్యాన్. మళ్ళా అది మోడీ డబ్బులు పడ్డా కూడా తిప్పించుడు. పిఎం కిసాన్ యోజన అది కూడా 2000 తిప్పించుడు. 2016 అంటే మీద 10 రూపాయలు ఆయననే ఉంచుకుంటాడు. వెనక రాసినట్టు రాస్తాడు, తర్వాత లాస్ట్ కి ఇయ్యడు. అంటే వెనక బుక్ లో రాస్తాడు, లాస్ట్ కి 30 రూపాయలు ఇట్లా వచ్చినాయని రాస్తాడు. ఆ రాసిన 30 రూపాయలు ఎప్పుడు ఇస్తాడో ఎవరికి ఇస్తాడో తెలియదు. మళ్ళీ డబ్బులు ఇయ్యడు. సో మీరు అడగరా మరి పోయినప్పుడు? అడిగితే కొట్టేస్తాడు ఆయన. అప్పటికే ఏం కొట్టేస్తాడు? రాసింది 30 రూపాయలు కొట్టేస్తాడు. వెనక రాసుకొని వీళ్ళు తీసుకున్నట్టు కొట్టేస్తాడా? మరి కంప్లైంట్ చేయలేదా ఇక్కడ ఎమ్మెల్యే వారు కానీ ఎవరికైనా కంప్లైంట్ చేయలేదా? ఇప్పుడు ఆయన కంప్లైంట్ అంటే ఎట్లా ఇస్తాం మేము? ఆల్రెడీ ఆయన బెదిరిస్తున్నట్టే చేస్తుండు కదా. ఇప్పుడు అందరికి మాట్లాడేది ఉంటే ఆయన ముందేనే మాట్లాడు కదా, ఈ 30 రూపాయలు రాలేదని. అడిగిన వాళ్ళకి ఇస్తుండు. ఇక వీళ్ళకి తెలియని వాళ్ళకి ఏం చేస్తారు? ఆమె తెలియదు. ఆమెకి ఎంత వచ్చినాయి? 5016 వచ్చినాయి అనుకో పింఛన్వి. సరే అది ఏంది రైతు బంధు ఎంత కష్టం చేస్తే నాకు చదువు రాదు, ఏం రాదు. అది ఎంత ఇస్తుందో అది తీసుకొని వస్తా. ఇప్పుడు ఇంతే. ఇప్పుడు నీకు ఎంత వస్తుందమ్మా? 2000 వస్తుందా? 2016 రూపాయలు ఎక్కడ ఎక్కడ వస్తుంది? నాకు పెన్షన్ రావట్లేదా? నాకు పిచ్చిని కరువు పని చేసిరుగా, వాళ్ళ అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ వచ్చినాయి 70 మంది. వాటికి ఇప్పుడు చేసిన వాళ్ళ అమౌంట్ కట్ చేసుకుంటా అని అంటుండ. అది ఎట్లా? అది ఇప్పుడు కట్ చేస్తా అని చెప్తాను. అదే పోస్ట్ మ్యాన్ అంజయ్ ఏమంటుండు? మీకు అమౌంట్ ఎక్కువ వచ్చినాయి, అవి కట్ చేసుకోవాలని అంటుండు. గవర్నమెంట్ నుండి డబ్బులు వస్తున్నాయి. అవును, మీరు కష్టార్జితం చేసేళ్ళు. అవును. సో ఆ డబ్బులు మీ డబ్బులు మీరు తీసుకున్నాము. ఎక్స్ట్రా అమౌంట్ మీకు వచ్చినాయని 70 మంది లిస్ట్ ఇచ్చిండట తండ్రి. అవి కట్ ఇప్పుడు ఏది చేసిన వాళ్ళ అంతా కట్ చేసుకుంటా అని అంటుండే. ఏమంటుండే పెద్ద? డబ్బులు ఉన్నాయి ఇంకా అది బుక్ వెనకాల రాస్తున్నాడా? మిగిలిన డబ్బులు 16 రూపాయలు 20 రూపాయలు అట్లా రాసుకుంటాడు. సో అడిగినప్పుడు ఏమంటుండో? ఎడున్నాయి లేవు అయిపోయినట్టు అంతే. అయిపోయినాయంటే గట్టిగా అడిగితే ఇస్తారు సార్. గట్టిగా అడిగితే ఇస్తారు. గట్టిగా అడగకపోతే అది కొట్టేస్తాడు, నేను ఇచ్చినంటాడు. అదే ఉంటది ఆయన దగ్గర ఉన్నది పని. అది ఎందుకు భయపెట్టిస్తారు? మీ డబ్బులు మీకు మాకు భయపెట్టడం అవసరం లేదు, మేము భయపడము. కానీ అతను ఎందుకు భయపెట్టిస్తున్నాడు అంటున్నాను. భయపెట్టంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను అనుకో, ఓ నెల తిరిగేది 2 నెలలు తిరగాలి. మేము 2 డబ్బుల కోసం 6 డబ్బుల కోసం 2 నెలలు తిరగాలి. అదే లెక్క. అది టైం అయింది, ఈ టైం రావద్దు, డబ్బులు లేవు, లేకపోతే దెంగ ఏంటాడు, అవి తెచ్చేస్తాం అంతే కదా. ఇక ఎందుకు తిరగాలని మా బాధ మాకు అంతే ఉంటది. అక్కడ